శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినం గురించి తెలుసుకునే ఘట్టంలో ఈరోజు మనం రెండవ భాగాన్ని తెలుసుకుందాం. మొదటి భాగంలో ఎన్ని శివరాత్రులు ఉన్నాయి, వాటి ప్రత్యేకత మరియు శివరాత్రి మహాత్మ్యం గురించి చెప్పుకుంటూ దానికి ప్రధానమైన గాథ గురించి ఈరోజు తెలుసుకుందాం అనుకున్నాం కదా. పూర్వం వ్యాధుడు అనే హింసా ప్రవృత్తి కలిగిన ఒక వ్యక్తి అడవులకు వెళ్ళి జంతువులను వేటాడి వాటిని తీసుకుని వచ్చి కొన్ని అమ్ముకొని మరికొన్నిటిని కుటుంబ సభ్యులతో కలిసి భుజించి జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు వ్యాధుడు యథావిధిగా వేటకై అడవులకు వెళ్ళాడు. అడవులలో జంతువుల కోసం గాలించాడు. అయినా ఒక జంతువు కూడా లభించలేదు. జంతువుల కోసం వెతుకుతూ ఆహారం లేకుండా గడిపాడు. సాయంత్రం అయింది. ఒక్క జంతువు కూడా లభించలేదు. అలాగైనా జంతువును వేటాడే వెళ్ళాలి కానీ ఒట్టి చేతులతో వెళ్ళకూడదనే పట్టుదల వ్యాధుడిలో కలిగింది. చీకటి పడడంతో నీళ్లు తాగేందుకు జంతువులు కొలను వద్దకు వస్తాయి. అప్పుడు వేటాడవచ్చని భావించిన వ్యాధుడు అడవిలో ఉన్న నీటి కొలను వద్దకు చేరి కొలను పక్కనున్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఏదైనా జంతువు వస్తుందనే ఆశలో రాత్రంతా మేల్కొన్నాడు. నిద్ర రాకుండా ఉండేందుకు తాను కూర్చున్న చెట్టు ఆకులను ఒక్కొక్క దానినే తుంచి కింద వేయసాగాడు. ఈ విధంగా రాత్రి అంతా గడిపాడు. కానీ జంతువులేవీ లభించలేదు. చివరకు తెల్లవారుతూనే ఇంటికి చేరుకున్నాడు. కొంతకాలం తర్వాత వ్యాధుడు మృతి చెందగా యమకింకరులు వచ్చారు. అదే సమయంలో శివదూతలు అక్కడకు చేరుకొని వ్యాధుడిని కైలాసానికి తీసుకువెళ్లారు. వ్యాధుడు శివ సాయుధ్యం పొందాడు. హింసా ప్రవృత్తిలో పాపుడై జీవించిన వ్యాధుడు తనకు తెలియకుండానే మహాశివరాత్రి నాడు జంతువేది దొరకక నిరాహారుడై ఉపవాసంతో గడపడం, రాత్రి జాగరణ చేయడం, చెట్టు కింద ఉన్న శివలింగంపై తెలియకుండానే బిల్వదళాలు వేయడం వంటి వాటి వల్ల శివరాత్రి వ్రతాన్ని ఆచరించిన ఫలం లభించింది. పాపాలన్నీ నశించి అనంతమైన పుణ్యఫలాలు శివ సాయుధ్యం లభించినట్లు పురాణాల్లో పేర్కొన్నాయి. భగవంతుడు మనలోని ఆర్తిని, భక్తిని చూస్తాడు కానీ మనం చేసే ఆడంబరాలు చూడడు. ఇది శివరాత్రి వ్రత మహత్మ్యం గురించి ఒక వ్యాధుడి కథ. అలాగే మహాశివరాత్రి నాడు శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించినట్లు దాని గురించి కూడా తెలుసుకున్నాం. లింగోద్భవ మూర్తి అని అంటారు. ఆయనే ఆది, ఆయనే అంతం, ఆయనదే సృష్టి, ఆయనదే వృష్టి, పుట్టుట గిట్టుట ఆయన లీలలు, అహంకారం మమకారం ఆయనిచ్చినవే, నేను నాది అన్నీ తాను కల్పించినవే, సగుణం నిర్గుణం రెండు ఆయన రూపాలే. అయినా ఆయననేవాడు సృష్టికర్తనని చెప్పుకోలేదు. తాను గొప్పవాణ్ణి అని అహంకరించలేదు. ఒకతని అహం ఎంత పని చేసిందంటే తండ్రిని ఎదిరించేలా చేసింది, తారతమ్యం మరిచేలా చేసింది. చివరికి గొడవ తారాస్థాయికి చేరింది, యుద్ధానికి దారి తీసింది. నువ్వా నేనా అనే వారి గొడవ చివరికేమైందో తెలుసుకోండి. చాలా కాలం క్రిందట మాట, అంటే కొన్ని కల్పాల నాటిది. కల్పం అంటే ఎన్నో యుగాలు, యుగం అంటే కొన్ని లక్షల సంవత్సరాలు. అంత పాత కథ అయినా నేటికి నిత్య నూతనమైనది, ప్రతి ఒక్కరకు అవసరమైనది. మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా తన పరివారంతో సేవించబడుతూ శేషశయనుడై ఉన్నాడు. ఇంతలో 5 తలలతో బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మ అక్కడికి వచ్చాడు. విష్ణువును చూశాడు. విష్ణువు ఏమాత్రం కదలకుండా అలాగే ఉండి చిరునవ్వుతో కుమార క్షేమమా అన్నాడు. ఆ మాటకు బ్రహ్మ తీవ్ర కోపంతో ఈ జగత్తుకు సృష్టికర్తను నేను నీ ప్రభువుని, నీకు గురువుని, నా వద్దకొచ్చి నా నమస్కారమైనా చేయని నీ మూర్ఖత్వం మంచిది కాదు అని హెచ్చరించాడు. విష్ణువుకు కోపం వచ్చింది. అయినా బ్రహ్మ మాటలకు చిన్నగా నవ్వి, కుమార, ఈ ప్రపంచమంతా నా వల్లనే కలిగింది. నీవు నా నాభికమలం నుండే పుట్టావు కనుక నేనే నీ తండ్రిని అని తెలుసుకో అని అన్నాడు. నేను నీకు కుమారుణ్ణి కాదు, నీవే నా కుమారుడివి అని బ్రహ్మ నిష్కర్షగా చెప్పాడు. అప్పటిదాకా విష్ణువులో ఉన్న సత్వగుణం పోయి రజోగుణం ప్రారంభమైంది. ఇద్దరికీ గొడవ మొదలైంది. వారి వాగ్దుద్యం కాస్త అస్త్రశస్త్రాలతో కూడిన మహాయుద్ధానికి దారి తీసింది. బ్రహ్మ హంసపై, విష్ణువు గరుత్మంతునిపై కూర్చొని యుద్ధానికి సన్నద్ధమయ్యారు. దేవతలు పైనుండి పూలవాన కురిపించారు. ఒకరినొకరు చంపుకోవాలనే కసి కనిపిస్తోంది వారిద్దరిలో.
భయంకరమైన అస్త్రశస్త్రాలతో యుద్ధం జరుగుతోంది. పదునైన బాణాలను వేస్తున్నాడు విష్ణువు. విష్ణువుపై అగ్నిజ్వాలలతో కూడిన అస్త్రాలను వేస్తున్నాడు బ్రహ్మ. హోరాహోరీగా సాగుతున్న అంతటి భయంకరమైన యుద్ధాన్ని అంతకుముందు ఎవ్వరూ చూడలేదు. విష్ణువు వేడి నిట్టూర్పులు విడుస్తూ అతి గొప్పదైన మహిమాన్వితమైన మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై వేశాడు. బ్రహ్మ చాలా కోపంతో అతి భయంకరమైన ఘోర పాశుపతాస్త్రాన్ని విష్ణువుపై వేశాడు. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం రెండూ రెండే. ఏ ఒక్కటి తగ్గేది కాదు, మరే ఒక్కటి పరాజయం పొందేది కాదు. ప్రళయ భీకర దావానాలం విరజిమ్ముతూ ఒకరిపై మరొకరు వేసుకున్న ఆ బాణాలు లోకాన్ని అంతం చేసేలా ఉన్నాయి. ప్రజలు ఆహాకారాలు, దేవతలలో భయాందోళనలు, అవి రెండూ కలిస్తే మరో ప్రళయం ఖాయం. క్షణం ఆలస్యం చేయకుండా కైలాసానికి పయనమయ్యారంతా. దేవదేవ, మహాదేవ, ఆ యుద్ధాన్ని ఆపగలిగే శక్తిమంతుడివి నీవే అంటూ గగ్గోలాలు పెడుతూ ప్రార్థించారు దేవతలంతా. అక్కడ యుద్ధస్థలంలో ఒక్కటే ఉత్కంఠ. మహేశ్వరాస్త్రానికి తిరుగులేదని తెలుసు విష్ణువుకి, పాశుపతాస్త్రానికి పోటీ లేదని బ్రహ్మకి తెలుసు. మరి కాసేపట్లో తేలిపోతుంది ఎవరు ముందో ఎవరు వెనుకో, ఎవరు గొప్పో ఎవరిది తప్పో. ఇంతలో ఒక్కసారిగా అస్త్రములు కూడా చిన్నపోయేంతటి పెద్ద అగ్నిజ్వాలలు కక్కుతూ ఒక దివ్య అగ్నిస్తంభం వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమయ్యింది. మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం రెండూ ఆ అగ్నిస్తంభంలో కలిసిపోయాయి. ఆశ్చర్యపోయిన బ్రహ్మ విష్ణువులు యుద్ధం ఆపి ఆ జ్యోతి స్తంభాన్ని తెరిపారా చూశారు. ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఆగింది అనే సందేహం కలిగింది వారికి. అప్పుడే వారికో ఆలోచన వచ్చింది. వెంటనే దీని తుది మొదలు ఎవరు ముందు తెలుసుకుంటారో వారే గొప్ప అని నిర్ణయించుకున్నారు. బ్రహ్మ హంసరూపం ధరించి తుదిని చూడాలని పైకెగిరాడు. విష్ణువు వరాహ రూపం ధరించి మొదలెక్కడుందో అని భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. కొన్ని వందల సంవత్సరాలు వెతికిన వరాహ రూపినికి ఇది అసాధ్యమని తెలిసి ఊరుకుండిపోయాడు. బ్రహ్మ ప్రయాణం కూడా కష్టంగానే ఉంది. పైకెగరలేక, రెక్కల్లో శక్తి లేకపోయినా పరిస్థితుల్లో అతనొక మొగలి పువ్వుని చూశాడు. ప్రాణాలు లేచి వచ్చినట్టయింది బ్రహ్మకి. ఆ పువ్వుతో సంభాషించాడు. తన గోడు చెప్పాడు. తుది చూడడం అసాధ్యమని తెలుసుకున్నాడు. అప్పుడు ఆలోచన వచ్చింది బ్రహ్మకి. మొగలితో ఇలా అన్నాడు, నేను ఆ అగ్రాన్ని చూశానని చెప్తాను, కనీసం సాక్ష్యమన్నా చెప్పమని బ్రతిమాలాడాడు. ఒప్పుకుంది మొగలి. ఈ జ్యోతిస్తంభం అగ్రం చూసిన గొప్పతనం నాదే, నేనే దేవుడును, నా తర్వాత ఎవరైనా అని ప్రకటించాడు. విష్ణువుకు తన విశేషాన్ని వివరించాడు. మొగలి సాక్ష్యం ఎలాగూ ఉంది. విష్ణువు నమ్మాడు. బ్రహ్మయ్యే దేవుడని, పూజనీయుడని నిర్ణయించుకున్నాడు. అప్పుడు జరిగిందో అద్భుతం. ఆ జ్యోతిస్తంభం నుండి శివుడు సాకార రూపంతో వ్యక్తమయ్యాడు. విష్ణువు మహాదానందంతో పరమేశ్వరునికి మొక్కి, ఆది అంతము లేని ఓ మహాదేవ, నీ మూలం కనుగొనలేకపోయానే, నీ దర్శనం నాకో గొప్ప వరం అని లింగోద్భవ మూర్తిని స్తుతించాడు. విష్ణు స్తోత్రానికి వినీత మనస్కుడై విశ్వేశ్వరుడు వరాలన్నీ ఇచ్చాడు. నీ స్తోత్రానికి, నీ నిజాయితీకి మెచ్చాను. నీవు సత్యవాదివి. నా వలె నీవు కూడా పూజించబడతావు. ప్రతి చోట నీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు, ఉపచారాలు చేస్తారు ప్రజలు అని పేర్కొన్నాడు. బ్రహ్మవైపు తిరిగి అతని గర్వాన్ని తొలగించడానికి కనుబొమ్మల నుండి కాలభైరవుణ్ణి సృష్టించాడు. కాలభైరవుడు భీకర స్వరూపంతో ప్రత్యక్షమై పరమేశ్వరుని ఆజ్ఞ కోరాడు. అబద్ధం చెప్పిన ఈ బ్రహ్మ 5వ తలను తొలగించు. ఆ మాట శివుని నోట వచ్చిన మరుక్షణం కాలభైరవుడు తన వేలిగోరితో 5వ తలను తీసేశాడు. మిగిలిన తలలు కూడా తీసే స్థితిలో విష్ణువు వచ్చి శంకరుణ్ణి ప్రార్థించి ఉపశమింపచేశాడు. అసత్యమాడినందుకు నీకు పూజా అర్హత లేదు, నీకు ఆలయాలుండవు, విగ్రహారాధన ఉండదు అని బ్రహ్మను శపించాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు మొగలి పువ్వుకు నా పూజా అర్హత లేదు అని కేతకీ పుష్పాన్ని శపించాడు. పరిపర ప్రార్థనల నడుమ తిరిగి బ్రహ్మకు యజ్ఞయాగాదులలో అగ్రతాంబూలం ఉంటుందని, శివరాత్రి లింగోద్భవ కాలంలో మాత్రమే కేతకీ పుష్పం పూజా అర్హతను పొందుతుందని వరములిచ్చాడు. ప్రతి శివాలయం గర్భగుడి పశ్చిమ కోష్ట దేవతగా లింగోద్భవ మూర్తిని మనం దర్శించవచ్చు. అనేక ప్రసిద్ధ ఆలయాలలో ఈ శిల్పాలను చూడవచ్చు. శివలింగానికి ఇరువైపులా బ్రహ్మ విష్ణువులు అసలు రూపాలతో మరియు హంస ఊర్ధ్వగమనంగా పైకెగురుతూ, కేతకీ పుష్పం కిందకి జారుతూ, విష్ణువు వరాహ రూపం ధరించి భూమిని తవ్వుతూ అధోగమనంగా వెళ్తున్న అద్భుతమైన శిల్పం శ్రీశైల ఆలయ తూర్పు ప్రకారంపై రమణీయంగా శిల్పించబడింది. ఈ విధంగా ప్రత్యక్షమైన మూర్తే లింగోద్భవ మూర్తి. లింగోద్భవం రాత్రిపూట జరిగింది కనుక
మహాశివరాత్రి పండుగను రాత్రిపూట జరుపుకొనడం ఆచారమైంది. ఇలా పండుగను రాత్రిపూట ఎందుకు జరుపుకోవాలి, అలాగే లింగోద్భవ మూర్తి అనేది ఎలా ప్రత్యక్షమైనది అనేది తెలుసుకున్నాం కదా. మహాశివరాత్రి ఆచరణ విధానం, అభిషేకం గురించి మరియు ఉపవాసం గురించి, జాగరణ గురించి, అలాగే ఇవేమీ చేయకపోయినా స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.